గ్యాస్ అంటించి బాండలు పెట్టాను. నేను ఈరోజు స్పెషల్గా చేస్తున్నాను. ఇడ్లీతో 3 టీ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. టీ స్పూన్ ఆయిల్. ఈరోజు నేను తిరగబాతి ఇడ్లీకి చూడండి నేను ఏమేమి ఎత్తుకున్నాను చూపిస్తున్నాను. ఎండుమిరపకాయ ఒకటి చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాను. జీలకర్ర 1/2 టీ స్పూను, ఒక 1/2 టీ స్పూను ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూను పచ్చెనగపప్పు, కొంచెం కరివేపాకు పోపుకి వేసేస్తున్నాను. పోపు అయిపోయింది. ఇట్లా నేను కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేస్తున్నాను. ఇడ్లీతో ఉప్మా చేసేసాను. ఇది ఇడ్లీతో చేసే ఉప్మా. మనం రవ్వతో చేస్తాము, ఎన్నో రకాలుగా చేస్తాము. ఇడ్లీతో కూడా నేను చేస్తాను. చాలా బాగుంటుంది. మనకు తొందరగా కావాలంటే ఇలా చేసుకోవచ్చు. ఇడ్లీ పెట్టుకున్నాక తినాలా మనం, చాలా బాగుంటుంది కాబట్టి చేసుకొని కూడా తినచ్చు తొందరగా, అంటే కాకపోయినా. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా నేను ఈరోజు చేసుకున్న రెసిపీ ఈరోజు నేను మా పిల్లలకని చేశాను. చాలా బాగుంటుంది. మీరు చేసుకోండి. ఈ రెసిపీ చూసి మీరు చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంగా తెలియచేయండి. అంతేకాకుండా మీరు నచ్చితే, ఈ రెసిపీ నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. అంతేకాకుండా మీరు నన్ను ప్రోత్సహిస్తే ఇంక 2 ఐటమ్స్లకి నేను రెడీ అయ్యేదానికి ట్రై చేస్తాను. మీ ప్రోత్సాహాన్ని బట్టి నేను ట్రై చేయగలుగుతాను. సరే ఫ్రెండ్, చూడండి ఇలాగ మీరు చేసుకోమని. చాలా మీరు ఈ వీడియో ఎక్కడ టిక్ చేయకుండా చూసి మీరు తెలుసుకొని మీరు చేసుకోవాలని మా ఆశ. మీరు తెలుసుకుంటే మాకు మేలే. ఎంతోమంది తెలియకుంటుండే వాళ్ళు ఉంటారు, తెలుసుకుంటారని చేస్తున్నాం మేము. కాబట్టి చూసి తెలుసుకొని మహిళ కామెంట్ రూపంగా తెలియచేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్.